హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ కథ నా మరదలతో జరిగిన కథను మీకు చెప్పబోతున్నాను. కథ చాలా బాగుంటుంది, పూర్తిగా చూడండి. అలాగే మీరు చేసే లైక్, సబ్స్క్రైబ్, షేర్ మాకెంతో విలువైనవి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, కనీసం 1000 లైక్స్ చేస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు చిన్ని. ఈ కథ మా మరదలతో నాకు జరిగిన ఒక చక్కటి అద్భుతమైన కథను మీతో చెప్పాలనుకుంటున్నాను. మా మరదలకు నాకు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీకు ఇప్పుడు పూర్తిగా చెబుతాను. నా పేరు మాది కాకినాడ. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా మరదల పేరు పద్మ. తను చాలా అందంగా ఉంటుంది. తన వయసు 23 సంవత్సరాలు. డిగ్రీ చదువుతూ ఉంది. తనని కాలేజీలో చాలామంది ట్రై చేశారు. పద్మకి నాకు పరిచయం ఎలా ఏర్పడిందంటే, మేము మాకు దగ్గర బంధువు అయినటువంటి మా అత్త వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాం. వాళ్ళది రాజమండ్రికి దగ్గరలో జగ్గంపేట. ఆ పెళ్ళిలో నేను మా మరదలను చూశాను. నా మరదలు చాలా అందంగా ఉంటుంది. అయితే నా మరదలకు నేనంటే చాలా ఇష్టం. నా మరదలు నన్ను చూసి నాతో మాట్లాడడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉండేది. కానీ పెళ్ళి హడావిడిలో కుదిరేది కాదు. పెళ్లి సమయంలో తను నన్ను అలా చూస్తూ ఉండేది. నేను నార్మల్గా చూస్తుందని అనుకునేవాడిని. అలా నా మరదలు నాతో సరదాగా మాట్లాడుతూ నన్ను ఆట పట్టిస్తూ ఉండేది. ఒకసారి బావా, ఎవరినైనా ఇష్టపడ్డావా అని అడిగింది. అప్పుడు నేను అలాంటిది ఏమీ లేదు పద్దు అని అన్నాను. తన ముఖంలో చాలా సంతోషం కనిపించింది. అలా ఆ రోజు తర్వాత ఉదయం లేవగానే నా పనులన్నీ పూర్తి చేసి ఉన్నాను. అక్కడి నుండి ఇంటర్వ్యూ ఉంటే నేను ఇంటికి బయలుదేరాను. 1-2 రోజుల తర్వాత నా మరదలు ఎండాకాలం సెలవుల వల్ల మా ఇంటికి వచ్చింది. తను నాతో సరదాగా మాట్లాడడం తనకు ఇష్టమని ఒక సందర్భంలో నాకు చెప్పింది. తన మాటల్లో నా మీద ఇంట్రెస్ట్ ఉండేది నాకు అర్థమైంది. అయితే ఒకరోజు అమ్మ నాన్న ఇద్దరు పని మీద వేరే ఊరు వెళ్ళారు. మా ఇంట్లో ఎవ్వరూ లేరు. మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. సరదాగా ఒకరోజు ఒకరి కోసం ఒకరు చెప్పుకొని ఉంటున్నాం. కొద్దిసేపు టీవీ చూస్తూ ఉన్నాను. ఆ సమయంలో నా మరదలు అటు ఇటు తిరుగుతూ ఉంది. తను చాలా అందంగా కనిపిస్తుంది. కొద్దిసేపు తర్వాత, బావా, నాకు నిద్ర వస్తుంది, కాసేపు పడుకుంటాను అని అన్నది. నేను సరే అలాగే అన్నాను. తను పడుకున్న తర్వాత నేనెందుకో అటువైపు చూశాను. ఆడవారందం నిద్రవస్తున్న సమయంలో మరింత ఎక్కువగా తెలుస్తుందంటే ఏమిటో అనుకున్నాను. కానీ ఇప్పుడు నా మరదల్ని చూసిన తర్వాత అది నిజమని తెలిసింది. పాలరాతి లాంటి శిల్పంలా ఉంది నా మరదలు. నేను తనని అలా చూస్తూ ఉండలేకపోయాను. నేనింకా ఆగలేక తన దగ్గరికి వెళ్ళి తనతో టిఫిన్ చేయాలని తన దగ్గరికి వెళ్ళాను. తన పక్కనే కూర్చొని తనకు టిఫిన్ చేద్దామని అలా ముందుకి ఒరిగి తన దగ్గరికి వెళ్ళేసరికి తప్పు అనిపించింది. వెనక్కి తిరిగి వస్తూ ఉండగా ఒక్కసారిగా నా చెయ్యి పట్టుకొని, ఏమైంది బావా, వెళ్ళిపోతున్నావు? ఏమి బావా, నన్ను చుమ్మా పెట్టుకోవడం నీకు ఇష్టం లేదా అని అన్నది. నేను ఒక్కసారిగా అవును ఉన్నది, నీకెలా తెలుసు అని అడిగాను. నేను నువ్వు రావడం అంతా గమనించాను బావా అని అన్నది. అలా కాదు పద్దు, నీకు తెలియకుండా చుమ్మా ఇవ్వడం తప్పు కదా అని వెళ్ళిపోతున్నా అని అన్నాను. అప్పుడు నా మరదలు, నువ్వు నా ప్రియమైన బావవి, నువ్వు ఎప్పుడైనా సరే నాకు చుమ్మా ఇవ్వవచ్చు అని అన్నది. నేనిప్పుడు వెంటనే తన దగ్గరికి చేరి నా మరదలకు లిప్ చుమ్మా ఇచ్చాను. మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. అప్పుడు నా మరదలు, బావా, చుమ్మా మాత్రమేనా, ఇంకేమీ నీకు వద్దా అని అడిగింది. అప్పుడు నేను, ఏమిస్తావు పొద్దు అని అడిగాను. నువ్వేమడిగితే అది ఇస్తాను బావా అని అన్నది. మా మరదలు, సరే అయితే
నాకు మామిడి పండు జ్యూస్ కావాలి అని అడిగాను. అయితే నీకు మామిడి పండు జ్యూస్ కావాలా బావా అని అన్నది. అవును అన్నాను. తను సరే అని తన అందాలను నాకు దర్శనం ఇచ్చింది. నేనొక్కసారిగా ఆ అందాలను చూసి ఉండలేకపోయాను. తను అందాలతో ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉన్నాను. తను కూడా బావా మీ అందాలు నాకు కావాలి అని అన్నది. అప్పుడు నా అందాలను తను ఆస్వాదిస్తూ చాలా ఆనందంగా చాలా బాగుంది బావా అన్నది. నీకు కావాలా నీకు అన్నాను. కావాలి బావా అని అన్నది. అప్పుడు అలా ఒకరికొకరు ఆనందిస్తూ ఉన్నాం. నేను ఏదో తెలియని మత్తులోకి వెళ్ళిపోయాను. నా మరదలు కూడా తను చాలా ఆనందిస్తూ ఉన్నది. అప్పుడు మరదలు బావా ఇంక పని కాని అన్నది. నేను నెమ్మదిగా పని మొదలు పెట్టడం కోసమని రెడీ అవుతున్నాను. అలా ఆ పని మొదలుపెట్టాను. ఇదే మొదటిసారి కావడం చేత నా మరదలు భయపడుతూ ఉంది. బావా బాధగా ఉంది అంటూ అంది. నేను తన గోల బయటికి రాకుండా గట్టిగా డోరు వేశాను. నేను కొన్ని రకాల పద్ధతుల్లో మనస్ఫూర్తిగా ఆ పని చేస్తున్నాను. నా మరదలు చాలా ఇష్టంగా ఆనందిస్తూ ఉన్నది. అలా కొద్దిసేపు ఆ పని చేసిన తర్వాత నేను అలసిపోయాను. అలా తన మీద వాలిపోయాను. కొద్దిసేపు తను మళ్ళీ నా అందాలతో ఆడుకోవడం మొదలుపెట్టింది. నేను కూడా మళ్ళీ నాలో ఛార్జింగ్ వచ్చి మళ్ళీ పని చేయడం మొదలుపెట్టాను. అలా ఆ రోజు మొత్తం చాలా బాగా ఆనందిస్తూ ఉన్నాము. అలా నేను తను కలిసి ఫ్రెష్ అవ్వడం కోసమని వెళ్ళి షవర్ ఆన్ చేసి ఫ్రెష్ అవుతున్న సమయంలో మరొకసారి ఆ పని చేస్తూ ఆనందిస్తూ ఉన్నాం. అలా నా మరదలు మా ఇంట్లో ఉన్నప్పుడు కుదిరిన ప్రతిసారి మేము ఆడుకుంటూనే ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది నా మరదలకు నాకు జరిగిన ఒక చక్కటి మధురమైన నిజమైన కథను మీకు చెప్పాను. ఈ కథ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. కానీ ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.